నేను డాక్టర్ దినేష్ గంగాపట్నం, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు మనము ప్రతాప్ ఊటుకూరు నుంచి పోర్ట్లో మెకానిక్గా పనిచేస్తారు. ప్రతాప్ గారు 37 సంవత్సరాలు. మే 13న ఏమైందంటే తను వాళ్ళ ఊరిలో తాటి చెట్టు ఎక్కి ఆ తాటికాయలు తీసుకుంటా కాలు జారి చెట్టు మీద నుంచి కింద పడ్డారనమాట. కింద పడిన తర్వాత నడవలేని స్థితిలో ఉంటే వెంటనే వాళ్ళు మెడికవర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అంతా ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ రిబ్ ఫ్రాక్చర్స్ అయినాయి, అంటే పక్కటెముకలు విరిగాయి. దాని తర్వాత లంబార్ స్పైన్ ఫ్రాక్చర్ అయిందనమాట, అంటే వెన్నెముక, నడుము దగ్గర వెన్నెముక L5 వెన్నెముక అనేది బాగా విరిగిపోయింది. సో విరిగిపోయిన స్థితిలో నడవలేకుండా చాలా నొప్పితోటి బాధపడుతూ ఎమర్జెన్సీలో ప్రెజెంట్ అయ్యారు. చూసిన తర్వాత మనం పరీక్షలన్నీ చేసుకున్న తర్వాత ఆపరేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఆపరేషన్ వచ్చేసి మనం కీహోల్ సర్జరీ చేసాం మన ప్రతాప్ గారికి. కీహోల్ సర్జరీ ఏంటంటే పెద్ద కోత లేకుండా, అంటే ఈ ఫ్రాక్చర్ ఏదైతే అయిందో దాని పై లెవెల్ కింద లెవెల్లో మనము స్క్రూలు రాడ్స్ వేసి ఫిక్స్ చేస్తామన్నమాట. సో దానికి మామూలుగా కన్వెన్షనల్ రొటీన్గా చేసే పద్ధతి ఏంటంటే పైనుంచి కింద దాకా చాలా పెద్ద కోత కోసిన తర్వాత మజిల్స్ అన్నిటినీ స్ప్లిట్ చేసుకొని అక్కడ స్క్రూ రాడ్ వేయడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనమాట, అంటే కీ హోల్స్, పైన చిన్న 2 హోల్స్ కింద చిన్న 2 హోల్స్ వేసి పైన కింద స్క్రూస్ రాడ్స్ వేసి కనెక్ట్ చేసామన్నమాట. సో ఈ కీ హోల్ సర్జరీ చేసిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే వెంటనే ఆపరేషన్ అయిన 3 అవర్స్ 4 అవర్స్కే మనము పేషెంట్ని నడిపించవచ్చు. సో నెక్స్ట్ డేకి ఏంటంటే ప్రతాప్ గారు నార్మల్గా తన యాక్టివిటీస్ చేసుకునేలాగా అయిందనమాట. సో నెక్స్ట్ డే నుంచి నడవడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2 డేస్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయారు. ఈ కీ హోల్ సర్జరీ ద్వారా అంటే మనం ఏం చేస్తున్నామంటే MIS అనమాట, MIS ఫిక్సేషన్, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్. ఈ మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ లాంగ్ ఇన్సిషన్ ఉండదు, అంటే చిన్న కోతలో ఆపరేషన్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే తక్కువ కుట్లు పడతాయి, దానివల్ల పెయిన్ చాలా తగ్గుతుంది. నెక్స్ట్ లోపల మజిల్స్ అనేవి అంతా స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు, లోపల కండరాలన్నింటినీ కోయాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే లోపల హీలింగ్ అనేది తొందరగా జరుగుతుంది, చాలా ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. ఫాస్ట్ హీలింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఎర్లీగా రికవర్ అవుతారు, ఎర్లీగా మొబిలైజ్ అవుతారు. ఎప్పుడైతే ఎర్లీగా మొబిలైజ్ అయ్యి ఎర్లీగా నడుస్తారో వాళ్ళ వర్క్ కూడా చాలా ఎర్లీగా వెళ్ళగలుగుతారు. సో ఈ MIS ఫిక్సేషన్, MIS డిస్కెక్టమీ, MIS స్పైన్ సర్జరీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీ మొబిలైజేషన్, తొందరగా లేవగలుగుతారు. లెస్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, అంటే పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి చాలా తక్కువ నొప్పి ఉంటుంది, ఎక్కువ రోజులు మనం మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎర్లీ టు వర్క్, తొందరగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోగలుగుతారు అనమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు లేబర్ వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ కీ హోల్ సర్జరీ చేయడం వల్ల ప్రతాప్ చాలా తొందరగా కోలుకున్నారు. అండ్ వితౌట్ ఎనీ డెఫిసిట్స్, అంటే ఎటువంటి పోస్ట్ ఆపరేటివ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఎర్లీగా కోలుకొని తన వర్క్ తాను ఇప్పుడు చేయగలుగుతున్నాడు. సో దయచేసి అందరూ ఈ కీ హోల్ సర్జరీస్ని ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో మేము చేస్తున్నాము. మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేస్తున్నాము. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన PET CT స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.